ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా ఓజీ రిలీజ్ అయి నిన్న శనివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా తెలంగాణలో ఈ సినిమా 60 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్ నుంచి 57 కోట్లు గ్రాస్ వచ్చింది. టోటల్గా 3 రోజుల్లో ప్రీమియర్స్తో కలిపి తెలుగు రాష్ట్రాల్లో ఓజీ సినిమా 127 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే కర్ణాటక నుంచి 14 కోట్ల గ్రాసు, ఇక తమిళనాడు, కేరళ అండ్ హిందీ నుంచి 6 కోట్ల గ్రాసు, ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 54 కోట్ల గ్రాసు. అలా టోటల్గా 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఓజీ సినిమా 203 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే ఇది పవన్ కళ్యాణ్ కెరియర్లోనే మొట్టమొదటి 200 కోట్ల సినిమా. మొదటి రోజు గురువారం సెప్టెంబర్ 25న ప్రీమియర్స్తో కలిపి 145 కోట్లు కలెక్ట్ చేసి పవన్ కళ్యాణ్ కెరియర్లోనే మొదటి రోజు కలెక్షన్స్లో నంబర్ 1గా నిలబడింది. ఇక రెండో రోజు శుక్రవారం 29 కోట్లు వస్తే మూడో రోజు శనివారం కూడా 29 కోట్లు వచ్చాయి. టోటల్గా 3 రోజుల్లో 203 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 203 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులు నింపోను, డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏరియాలకు కలిపి 145 కోట్లకు ఉంటే 3 రోజుల్లో ప్రీమియర్స్తో కలిపి డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 98 కోట్లు ఉంది. 89 కోట్లు ఉంది. 88 కోట్లు ఉంది. అంటే ఇంకా 58 కోట్లు రావాలి తెలుగు రాష్ట్రాల్లో సినిమా హిట్ అవ్వాలంటే. డిస్ట్రిబ్యూటర్ షేర్ 58 కోట్లు అంటే మరో 100 నుంచి 110 కోట్లు గ్రాస్ రావాలి తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవ్వాలంటే. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ హిందీ పాన్ ఇండియా లెవెల్లో 10 కోట్లకు ఉండే డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్లు వచ్చేసాయి. మేజర్గా కర్ణాటక నుంచి బాగా వచ్చాయి. సో పాన్ ఇండియా లెవెల్లో సినిమా హిట్ అయినట్టే, బ్రేక్ ఈవెన్ అయింది. ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికాకి సినిమా డిస్ట్రిబ్యూటర్లు 17 కోట్లకు ఉంటే 3 రోజుల్లో ప్రీమియర్స్తో కలిపి 27 కోట్ల షేర్, అంటే 10 కోట్ల లాభాలు. బ్లాక్ బస్టర్ హిట్ ఓవర్సీస్లో ఆల్రెడీ. ప్రపంచవ్యాప్తంగా ఓజీ సినిమా డిస్ట్రిబ్యూటర్లు 174 కోట్లకు ఉంటే 3 రోజుల్లో ప్రీమియర్స్తో కలిపి డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 129 కోట్లు ఉంది. అంటే ఇంకా ఎంత రావాలి, ఇంకా 130 కోట్ల దాకా వచ్చిందంటే 174 అంటే 58 కోట్లు రావాలి. ఇంకా 58 కోట్లు షేర్ రావాలి. 58 కోట్లు అంటే మరో 100 నుంచి 110 కోట్లు గ్రాస్. అది కూడా మొత్తంగా తెలుగు రాష్ట్రాల నుంచే రావాలి. పాన్ ఇండియా లెవెల్లో బ్రేక్ ఈవెన్ అయింది. ఓవర్సీస్లో లాభాలు తీసుకొనింది. ఎటొచ్చి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే రావాలి కలెక్షన్స్ అన్నీ. ఈరోజు ఆదివారం, ఈరోజు కూడా నిన్న శనివారం మాదిరే మరో 30 కోట్లు, 29 నుంచి 30 కోట్లు గ్రాస్ రావచ్చు, లేదా అంతకుమించి ఎక్కువ రావచ్చు. ఏమంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. సో సెకండ్ షోకి కలెక్షన్స్ తగ్గొచ్చేమో కానీ. సో మొత్తంగా ఒక 10 నుంచి 18 కోట్ల షేర్ వచ్చినా ఇంకా మిగతా 30 కోట్ల షేరు ఇక సోమ, మంగళ, బుధవారం మనకు, అంటే బుధవారం మనకు దసరా హాలిడేస్ ఉన్నాయి. ఏమంటే కాంతార రిలీజ్ ఉంది, అది ఎఫెక్ట్ పడొచ్చేమో. బట్ మొత్తానికైతే నాకు తెలిసి మొదటి వారం లేదా మొదటి 10 రోజుల్లో, నెక్స్ట్ శుక్ర, శని, ఆదివారాలు దసరా హాలిడేస్ ఎలా ఉన్నాయి కాబట్టి సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు 203 ఉంది గ్రాసు. ఇంకా 58 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వాలంటే. అంటే మరో 100 కోట్లు గ్రాస్ రావాలి, వచ్చేస్తాయి. నాకు తెలిసి సినిమా కమర్షియల్గా బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఓవరాల్గా హిట్ అవుతుంది. ఎంత త్వరగా వస్తుంది అనేది చూడాలి. అది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా ఓజీ రిలీజ్ అయిన 3 రోజుల్లో గురు, శుక్ర, శని, బుధవారం రాత్రి ప్రీమియర్స్తో కలిపి 203 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 128 కోట్ల షేరు. సినిమా బడ్జెట్ 250 కోట్లు అయితే 174 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. ఇంకా 58 కోట్లు షేర్ రావాలి సినిమా హిట్ అవ్వాలి అంటే మరో 100 నుంచి 110 కోట్ల గ్రాస్ రావాలి. నాకు తెలిసి వచ్చేస్తాయి, సినిమా హిట్ అవుతుంది కమర్షియల్గా. ఓకే, బాయ్.